నమస్కారం. ప్రేక్షకులందరికీ శుభోదయం. ఈనాటి శుభయోగం శీర్షికన తిరుమల క్షేత్రంలో శ్రీవారి జ్యేష్ఠాభిషేకం ప్రారంభమవుతున్న తరుణంలో శ్రీవారి జ్యేష్ఠాభిషేకం సందర్భంగా పాటించాల్సిన ముఖ్యమైన విధి విధానాలు ఏంటో, జ్యేష్ఠాభిషేకానికి ఉన్న ప్రాధాన్యత ఏంటో, అలాగే సోమవారం కాబట్టి చంద్రగ్రహానికి ఉన్న ప్రాధాన్యత జ్యోతిష శాస్త్రంలో ఏ విధంగా ఉంటుందో, చంద్రగ్రహణ దోషాలు జాతకంలో ఏర్పడినప్పుడు వాటి నుంచి బయటపడటానికి పాటించాల్సిన ముఖ్యమైన విధి విధానాలు ఏంటో పరిశీలిద్దాం. ప్రధానంగా ఈరోజు తిరుమల క్షేత్రంలో శ్రీవారికి జ్యేష్ఠాభిషేకం ప్రారంభమవుతుంది. జ్యేష్ఠ మాసంలో వర్షాలు సకాలంలో కురవటానికి, పంటలు చక్కగా పండటానికి, ప్రకృతి సస్యశ్యామలంగా ఉండటానికి శ్రీవారికి జ్యేష్ఠాభిషేకం అనే పేరుతో ప్రత్యేకమైన ఉత్సవాన్ని నిర్వహిస్తారు. తిరుమల క్షేత్రంలో శ్రీవారి జ్యేష్ఠాభిషేకం ప్రారంభమవుతున్న తరుణంలో మీకు దగ్గరలో ఉన్నటువంటి వెంకటేశ్వర స్వామి ఆలయానికి వెళ్ళి దర్శనం చేసుకోవటం, వెంకటేశ్వర స్వామికి అర్చన చేయించుకోవటం, తులసి మాలికను సమర్పించడం, వెంకటేశ్వర వజ్రకవచ స్తోత్రాన్ని పఠించడం లేదా శ్రవణం చేయటం, దేవాలయానికి వెళ్ళటం వీలు కాని వాళ్ళు గృహంలోనే వెంకటేశ్వర స్వామి చిత్రపటం దగ్గర పిండి దీపాలు వెలిగించుకోవటం, ఓం నమో వెంకటేశాయ, ఓం గోవిందాయ నమః అనే నామాలు వీలైనన్ని సార్లు స్మరించుకోవటం ద్వారా కలియుగ ప్రత్యక్ష దైవమైన వెంకటేశ్వరుడి సంపూర్ణమైన అనుగ్రహానికి సులభంగా పాత్రలు కావచ్చు. అలాగే సోమవారానికి అధిపతి చంద్రుడు. జ్యోతిష శాస్త్రంలో చంద్రగ్రహానికి ప్రత్యేకమైన ప్రాధాన్యత చెప్పడం జరిగింది. చంద్రమా మనసో జాతః అంటుంది వేదం. చంద్రుడు మనఃకారకుడు. మనస్సు స్థిరంగా ఉండాలంటే, మానసిక ప్రశాంతత ఉండాలంటే చంద్రుడి అనుగ్రహం ఉండాలి. అలాగే తల్లి వైపు నుంచి రావాల్సిన ఆస్తిపాస్తులు తొందరగా సంక్రమించాలంటే చంద్రుడి అనుగ్రహం ఉండాలి. కంప్యూటర్ రంగంలో అత్యున్నత స్థాయికి ఎదగాలంటే చంద్రుడి బలం ఉండాలి. అయితే ఏ వ్యక్తికైనా జాతక చక్రంలో, జన్మ కుండలిలో చంద్రుడు సర్పగ్రహాలతో కలిస్తే దాన్ని చంద్రగ్రహణ దోషం అంటారు. అంటే చంద్రుడు రాహువుతో కానీ, చంద్రుడు కేతువుతో కానీ జన్మకుండలిలో జాతక చక్రంలో కలిస్తే దాన్ని చంద్రగ్రహణ దోషం అంటారు. ఈ చంద్రగ్రహణ దోషం ఉన్నప్పుడు కొన్ని రకాలైన ఇబ్బందులు ఎదురవుతాయి. చంద్రుడు రాహువుతో కలిసినటువంటి చంద్రగ్రహణ దోషం వల్ల ఎక్కువగా ఊహాలోకాల్లో విహరిస్తూ ఉండేటటువంటి లక్షణం ఉంటుంది. ప్రతి విషయాన్ని ఎక్కువగా ఆలోచించేటటువంటి లక్షణం ఉంటుంది. ప్రతి విషయాన్ని అనేక కోణాల్లో నిశితంగా పరిశీలించే లక్షణం ఉంటుంది. ఏ సమస్య వచ్చినా సరే చెలించిపోయేటటువంటి లక్షణం ఎక్కువగా ఉంటుంది. కాబట్టి వాస్తవిక ప్రపంచం కంటే ఊహా ప్రపంచంలో ఉండటము, ప్రతి విషయాన్ని ఎక్కువగా ఆలోచించటం, సమస్య వస్తే చెలించిపోవటం, ఇలాంటివన్నీ కూడా జాతక చక్రంలో చంద్రుడు రాహువుతో కలవటం వల్ల ఏర్పడే చంద్రగ్రహణ దోషం వల్ల సంభవిస్తాయి. అలాగే జాతక చక్రంలో చంద్రుడు కేతువుతో కలిసినప్పుడు వచ్చే చంద్రగ్రహణ దోషం ఉంటే దూకుడుతనం ఎక్కువగా ఉంటుంది. ఏ విషయంలోనైనా ఆలోచించకుండా పనిచేసే లక్షణం ఉంటుంది. ముందు పనిచేసి తర్వాత ఆలోచించే లక్షణం ఉంటుంది. ఆ దూకుడుతనం వల్ల అనేక రకాలైన సమస్యలు ఎదుర్కొనే అవకాశాలు ఉంటాయి. కాబట్టి జన్మకుండలిలో, జాతక చక్రంలో చంద్రుడు పాపగ్రహాలైనటువంటి రాహువుతో కానీ, కేతువుతో కానీ కలవకూడదు. చంద్రుడు రాహువుతో కలిసినా, చంద్రుడు కేతువుతో కలిసినా దాన్ని చంద్రగ్రహణ దోషం అంటారు. దీన్నే స్త్రీ దోషం అనే పేరుతో కూడా పిలుస్తారు. ఈ చంద్రగ్రహణ దోషం వల్ల వివాహాలు ఆలస్యమవుతాయి. కుటుంబ జీవితంలో కల్లోలాలు ఎక్కువగా ఉంటాయి. ఈ చంద్రగ్రహణ దోషాన్ని సంపూర్ణంగా పోగొట్టుకోవాలంటే 12 సోమవారాలు ఆవుకు అరటిపండు తినిపించాలి. ప్రతి పౌర్ణమికి వెండి గ్లాసులో పాలు పోసి పటిక బెల్లం కలిపి 10 నిమిషాలు ఆ పాలు వెన్నెల్లో ఉంచి చంద్రకిరణాలు పడినటువంటి ఆ పాలు స్వీకరించాలి. అలాగే వివాహం కావలసినటువంటి ఎవరైనా కన్యకు వివాహ నిమిత్తమై కొంత ధనాన్ని ఇచ్చినా కూడా ఈ చంద్రగ్రహణ దోషం, స్త్రీ దోషం వల్ల ఏర్పడే వ్యతిరేక ఫలితాలను తొలగింపజేసుకొని సమస్త శుభాలను సిద్ధింపజేసుకోవచ్చు. కాబట్టి ప్రధానంగా చంద్రుణ్ణి బలోపేతం చేసుకోవటానికి, చంద్రగ్రహణ దోషాల నుంచి బయటపడటానికి ఈ ప్రత్యేకమైన విధి విధానాలు పాటించండి. తిరుమల శ్రీవారి జ్యేష్ఠాభిషేకం ప్రారంభం సందర్భంగా వెంకటేశ్వరుని ఆరాధన చేయండి. సమస్త శుభాలను సిద్ధింపజేసుకోండి. రేపటి శుభయోగం శీర్షికన మంగళవారం సందర్భంగా జ్యోతిష శాస్త్రంలో కుజదోషానికి ఉన్నటువంటి ప్రాధాన్యత ఏంటో, కుజదోషం ఏ నక్షత్రాల వారికి, ఏ రాసుల వారికి, ఏ లగ్నాల వారికి వర్తించదో, కుజదోషానికి జ్యోతిష శాస్త్రంలో ఉన్నటువంటి సంపూర్ణమైనటువంటి విధి విధానాలు ఏంటో పరిశీలిద్దాం. నమస్కారం. ఓం నమః శివాయ.
సాధన చతుష్టయంతో ఉంటూ దీన్ని పరమ సాధన అనాలని. సాధనై పరమైర్యుక్త. ఇప్పుడు యజ్ఞం చేస్తాం, యాగం చేస్తాం, ప్రతిష్టలు చేస్తాం, ఇవన్నీ పరమ సాధనలు అనరు, సాధనలు అంటారు. ఇక్కడ పరమ సాధన వేరు, సాధనలు వేరు. పరమ సాధన అంటే దేన్ని మించి మరొక సాధన లేదు అని పరమ సాధన అనాలి. ముక్తికి ఉపాయం ఇది, దానికి మించి మరొకటి లేదు గనక దీన్ని పరమ సాధనలు అన్నారు. ఇక్కడ ఈ పరమ సాధన చేస్తూ అంతఃకరణ ఎలా ఉంచుకోవాలంటే సమదృక్ శాంతమానస. నిజానికి ఒక భగవద్గీత ఎంత పాఠం చెప్తోందో ప్రతి పురాణం ద్వారా అంతే పాఠం చెప్తున్నాడు వ్యాస భగవానుడు. సమదృక్, సమదృక్ అంటే సమదృష్టి కలిగి ఉండుట. సమదృష్టి అంటే సుఖదుఖాలయందు, లాభనష్టాలయందు, ద్వంద్వములయందు సమాన దృష్టి ఉండడం, ఏకదృష్టి కలిగి ఉండుట. శాంతమానస, శాంతమానసం అంటే నిర్వికారమైన మనస్సు కలిగి ఉండుట. ఇటువంటి వాడు బ్రహ్మాత్మభావం యద్యాతి, బ్రహ్మాత్మభావాన్ని పొందుతాడు. కనుక పాపభీరుగా ఉంటూ క్రమక్రమంగా ముముక్షువై పరమ సాధన చేస్తూ సమదృష్టి కలిగి శాంతమానసుడి బ్రహ్మాత్మను పొందుతాడే. అలాంటి వాడు పొందే బ్రహ్మమును కాశీవాసి పొందుతాడయ్యా. అది కాశీ యొక్క గొప్పతనం. కానీ కాశీవాసి పొందే బ్రహ్మమేది? ముక్షు పొందేటువంటి పరమతత్వమే. అది ఎలాగో అంటే ఈ కాశీలో ఇన్ని చేయలేకపోయినా పాపం చేయకుండా ఉంటూ ఈశ్వర చింతన చేస్తూ ఉంటే వీటి వల్ల వచ్చే ఆ ఫలితాన్ని ఇక్కడ ఈశ్వరుడు ఇస్తున్నాడు. అది కాశీ యొక్క ప్రత్యేకత. అందుకే మిగిలిన యోగముల కంటే ప్రత్యేకించి కాశీకి ఎందుకు చెప్పారంటే దీని వేరే యోగముగా అన్ని యోగములు చెయ్యలేకపోయినప్పటికీ కూడా పాపం చేయకుండా ఈశ్వరుని యందు ప్రేమ కలిగి ఉంటే చాలు ఇక్కడ ఆ ముక్తిని పొందగలుగుతున్నాడు. ఇదే రహస్యం అనే అంశానికి. సేవాఫలం త్వయైవాసు ప్రాప్తం గురుకృతం మహత్. అలాంటి కాశీని నువ్వు నాతో పాటు 21 ఏళ్ళు ఇక్కడున్నావు, సేవిస్తున్నావు అంటే నీకున్న గురుభక్తి. గురుభక్తి అంటే ఇక్కడ తెలుసుకోవాల్సింది గురువు మహిమ కాదు, గురుభక్తి మహిమ. భక్తి అనేది శిష్యుడు అంతరంగంలో వస్తుంది. గురువు యందు మహిమ ఉందా లేదా అనేది కాదు ఇక్కడ. శిష్యుడి యందు భక్తి ఉందా లేదా అనేది ప్రధానం ఇక్కడ. భక్తిగా ప్రభావం ఉంటుంది ఇక్కడ. అందుకే అటువంటి భక్తి కలిగి నువ్వు చేయడం వల్ల, పైగా నీలో నేను గమనించాను, నా యందు ఎంత భక్తి ఉన్నదో అంత భక్తి నీకు శివుని యందు, విష్ణువునందు, కాశీ యందు ఉన్నది. మూడిటి యందు ఉండడం వల్ల గురుభక్త్యా శివోదృష్టో గురుభక్త్యా జనార్దన గురుభక్త్యా మహాసిద్ధి కాశికా దర్శనం గత. నీకు గురుభక్తి చేతనే విష్ణుభక్తి శివభక్తి వర్ధిల్లే. ఈ మూడింటి చేతనే నీకు కాశీని చూడగలిగే యోగం లభించింది. అంటే కాశీ అంత తేలిక కాదు. అంటే కాశీలో సాధన చేస్తే తేలిగ్గా మోక్షం వస్తుంది కదా, ఇంతవరకు చెప్పిన దానికి సారాంశం. కానీ కాశీలో సాధన చేయడం అంత తేలిగ్గా రాదు. దానికి ఎన్ని జన్మ పుణ్య విశేషాలు ఉండాలో. దానికి తోడు ఇప్పుడున్న గురుభక్తి శివభక్తి విష్ణుభక్తి వల్ల దృఢమై లభించింది నీకు అని చెప్తూ, ఉపదిష్టా బహుమత, నువ్వు అడిగినందుకు నీకు అనేక విధాలుగా బోధించాను. కాశీలో ప్రధానంగా గుర్తుపెట్టుకో చేయవలసిన సాధనల్లో నీకు తెలిసి తప్పు చేయకుండా ఉంటూ మరొక ప్రయత్నం చేయాలి సుమా. నీ సాధన బలోపేతం కావాలి అంటే సద్భిస్సేవ్యా సంతస్సేవ్యా సన్ముఖాత్ కాశికాయా శ్రోతవ్యాస్తే సద్గుణా సిద్ధిరూపా. కాశీలో సత్పురుషుల్ని సేవించడం, వారి ముఖాల నుండి కాశీ యొక్క మహిమల్ని వినడం, ఈ సాధన గట్టిగా చేసేవనుకో సులభంగా తరిస్తావు. కానీ కాశీలో ఇది చాలా ముఖ్యం. ఎప్పటికప్పుడు సత్పురుషులను ఆశ్రయించాలి. వారి ద్వారా వినవలసింది సన్ముఖాత్, వారి యొక్క సన్ముఖము నుంచి, అంటే సత్ముఖం సన్ముఖం, సత్పురుషుల యొక్క ముఖం నుంచి. శ్రోతవ్యాస్తే తద్గుణా, కాశీ యొక్క గుణమహిమలను వింటూ ఉండాలి. ఎందుకంటే అవే సిద్ధిరూపా, కాశీ మహిమలే సిద్ధిరూపములు సుమా. ఇవి వింటే ఏమిటొస్తుందంటే పాప నిర్మూలకారి. అవి వినడం వల్ల నీకు ముక్తికి అవరోధముగా ఏమున్నాయో వాటి పాపములు అంటారు. పాపములు అంటే ఒకటి, ముక్తికి అవరోధములు. ఇంకా ముక్తి రాలేదంటే ఏదో అవరోధాలు ఉన్నాయని అర్థం. అవి తొలగించగలదు. అది గురువుల ద్వారా కాశీ మహిమ వినడం చాలా విశేషం సుమా అని చెప్తూ ఉంటే పరవశించిపోయినటువంటి మహానుభావుడు సందీపుడు అంటున్నాడు, కాశికాయా స్వరూపం తు శృతం వేదాది గోపితం. గురువుల కృప వల్ల వేదాది గోపితం, వేదముల్లో రహస్యముగా చెప్పబడ్డ కాశీ మహిమ స్పష్టంగా ఇవాళ తెలుసుకోగలిగాను. వేదంలో రహస్యంగా చెప్పబడినది అనే దాన్ని కాశీవర్ణన చెప్పేటప్పుడు అనేక ఉపనిషద్వాక్యములు అక్కడ ఉదహరిస్తూ చెప్పామే, అవే రహస్యములు, వేదాది గోపితం అనే మాట. ఇలా వేదముల్లో అనేక భాగాలు మనం పరిశీలిస్తే కాశీ అన్వయం కనబడుతుంది. పరబ్రహ్మ యొక్క తత్వములు ఏవైతే వర్ణించారో అవన్నీ కూడా కాశీ అనే శబ్దానికి అన్వయింపబడుతుంటాయి. పైగా ఇది విచిత్రం, అమృతం,
ఏతత్ శృణ్వతాం అమృతప్రదం. విచిత్రముగా ఉన్నది, అమృత స్వరూపంగా ఉంది, విన్నవారికి అమృతాన్ని ఇవ్వగలిగే శక్తిగా అనిపిస్తున్నది, కనుక ఎంత విన్నా వినాలనిపిస్తుంది అని అంటే మళ్ళీ గురువు గారు తర్వాత భాగములు వివరిస్తున్నారు ఇక్కడ. దృష్ట్వా కాశీం సాంఖ్యభూమిం, కాశీకి మంచి పేరు పెట్టాడు, ఇది సాంఖ్యభూమి అన్నాడు ఇక్కడ. సాంఖ్యము అంటే ఇక్కడ బ్రహ్మజ్ఞానం అని అర్థం. ఇక్కడ మరి కపిల సాంఖ్యం ఈ సాంఖ్యం కాదు, భగవద్గీతలో 2వ అధ్యాయం పేరు సాంఖ్యయోగం కదా. సాంఖ్యం అంటే తత్వజ్ఞానము అని అర్థం. ఇక్కడ కాశీ సాంఖ్యభూమి అంటే తత్వభూమి, జ్ఞానభూమి. ఇది తెలుసుకోవాల్సింది. అందుకని కోరికలు తీర్చుకోవడానికి వచ్చే క్షేత్రం కాదు, అలాగని కోరికలు తీరదు అని కాదు. మోక్షమే ఇవ్వగలిగింది కోరికలు తీర్చదండి, ఇది తెలుసుకోవాల్సింది ఇక్కడ. ఎందుకంటే ఏది ఇవ్వలేని దాన్ని ఇచ్చేది ఏదైనా ఇవ్వగలదు కదా. ఎందుకంటే చలములు ఉంటాయి, చలముల ద్వారా మనం దాహం తెచ్చుకుంటాం, ఎప్పుడు నదులు లేనప్పుడు. నదే ఉందనుకోండి, చలములు ఇచ్చే ఫలితం నది ఇవ్వదా? అంటే చలముల వల్ల దాహం తీరుతుంది, నది వల్ల తీరదు. తీరడమే కాదు, ఇంకా దాన్ని మించినది ఇస్తుంది, పంటలు పండిస్తుంది, చాలా చేస్తుంది కదా. అందుకే మిగిలిన ఏ సాధనలైనా చలముల వంటివి, కాశీని చేరడం మహానదిని పొందడం వంటిదే. కనుక ఇది అటువంటి సుమా అనే విషయాన్ని చెప్తూ, దృష్ట్వా కాశీం సాంఖ్యభూమిం సుఖాఖ్యం సంసారాబ్ధే స్తారకం కేశవశ్చ బ్రహ్మాణంచ బ్రహ్మఘోషైరుపేతం కస్తాం కాశీం సంచయన్ మోక్షదాత్రీం. కాశీ సాంఖ్యభూమి, సుఖాక్ష, కాశీకి మరొక పేరు సుఖము అని పేరుట. స్వస్తి. ఓం నమో నారాయణాయ. ఓం నమశివాయ. శ్రీమాత్రే నమః. సోమవారం అనగానే మనకి బాగా మనసు నిండా గుర్తుకొచ్చేటువంటి దేవుడు ఎవరండి? ఆశుతోషుడు, అభయంకురుడైన పరమేశ్వరుడు. మనం సోమవారం నాడు శివాలయాన్ని దర్శించేటప్పుడు తప్పనిసరిగా సాయం సంధ్యా సమయంలో పరమేశ్వరుని దర్శించడానికి వెళ్ళినప్పుడు అక్కడ చండీ ప్రదక్షిణం అని చెప్పేసి మనం ఆచరించాలి. ఎవరైతే ఒక్క చండీ ప్రదక్షిణం చేస్తారో కొన్ని వేల రెట్ల సత్ఫలితాన్ని పొందడానికి ఆస్కారం ఉంటుంది. శివాలయాన్ని దర్శించడానికి వెళ్ళినప్పుడు మొట్టమొదటిసారిగా ధ్వజస్తంభాన్ని చూసి నమస్కారం చేయాలి. సహసిద్ధంగా శివాలయంలోకి అడుగుపెట్టినప్పుడు కింద భాగంలో నవగ్రహ మండపం ఉంటుంది. నవగ్రహాలన్నీ కూడా ఉంటాయి. ఎందుచేతనంటే ఈయన గ్రహ నక్షత్ర మాలికాధరుడు కదా పరమేశ్వరుడు. అందుకని మనం ఏం చేయాలంటే మొట్టమొదటిసారిగా దేవాలయానికి ప్రవేశిస్తూనే అక్కడ ఉన్న గడపకు నమస్కారం చేసుకోవాలి. ఆ గడప చేసుకున్న పుణ్యానికి నమస్కారం చేసుకుంటాం. ఎందుకంటే దేవాలయంలో జరిగేటువంటి ఉత్సవాలన్నింటినీ కూడా ఆ గడప ప్రతినిత్యం కూడా చూస్తూనే ఉంటుంది. దేవతలందరూ కూడాను పైనుంచి దివి నుంచి భూమికి వచ్చేటువంటి విషయం కూడా ఆ గడపకి తెలుస్తూ ఉంటుంది. అటువంటి మనం ఆ గడపని దాటి లోపలికి వెళ్తాం కాబట్టి ఆ గడపకి ముఖ్యంగా మనం నమస్కారం చేసుకొని లోపలికి వెళ్తాం. లోపలికి వెళ్ళిన తర్వాత నవగ్రహ మండపం చుట్టూ ప్రదక్షిణం చేయాలి. శివాలయంలో మొట్టమొదటిసారిగా చేయాల్సినది. ఆ నవగ్రహ మండపాల చుట్టూ ప్రదక్షిణం చేసేటప్పుడు ఈయన గ్రహ నక్షత్ర మాలికాధరుడు కాబట్టి ఆదిత్యాయ చ సోమాయ మంగళాయ బుధాయ చ గురు శుక్రస్య నిభిస్తరాహవే కేతవే నమః అని చెప్పేసి శ్లోకాన్ని చదివి 9 గ్రహాలకి 9 ప్రదక్షిణాలు చేసుకొని తర్వాత అక్కడే ఉన్న పంపులో నీళ్లు తీసుకొని కొద్దిగా కళ్ళకేను చేతులకి కాళ్ళకి రాసుకొని మనం శివాలయ దర్శనానికి వెళ్తాం. శివుడిని చూడటానికి వెళ్ళినప్పుడు మన మనసంతా కూడా శివమయం అయిపోవాలి. అందుకే గంట మోగిస్తాం. ఆ గంట మోగించినప్పుడు అండి ఆ గంటలో నుంచి ఓంకార శబ్దం మన చెవులకి వినపడుతుందండి. ఆ గంట కొట్టినప్పుడు ఓం అనే శబ్దం, ఆ ఓం అనే శబ్దాన్ని మనసు నిండా నింపుకొని మనం గుళ్ళోకి బయలుదేరి వెళ్తాం లోపలికి. అక్కడే నందీశ్వరుడు ఉంటాడు. ఆగవయ్య బాబు వెళ్ళటానికి వెళ్ళేదని, అయ్యా నందీశ్వర నమస్తుభ్యం సాంబానంద ప్రదాయక అని చెప్పేసి ఆయన పర్మిషన్ తీసుకొనే మనం గుళ్ళోకి వెళ్తాం లోపలికి. అప్పుడు మనం పరమేశ్వరుని అలా చూస్తూ పక్క నుంచి నమస్కారం చేస్తాం, కానీ ఎదురుగా మాత్రం నమస్కారం చేయం. పక్క నుంచి ఎందుకు చేస్తామంటే నందీశ్వరుడికి ఎదురుగా ఉండకూడదు, ఆయన కోపం వస్తుంది. అందుకని పక్క నుంచి ఆ అభిషేక ప్రియుడైనటువంటి పరమేశ్వరుని చూస్తూ
సోమవారం కాబట్టి పంచామృతాలతో అభిషేకార్చన చేయవలసిందిగా మన గోత్రనామాలు చెప్పుకుంటాం. అభిషేక ప్రియుడైనటువంటి పరమేశ్వరుడికి అభిషేకం చేయించుకున్న తర్వాత మనసు నిండా మహాదేవుని తలుచుకుంటూ ఆ చెడగోపురం పెట్టినప్పుడు నమస్కారం చేసి స్వామి నీ దయ అంటూ అనుకొని వీపు భాగం మాత్రం దేవుడి వైపు చూపించకుండా వెనక్కి నడుచుకుంటూ రావాలండి. ఇది బాగా గుర్తుపెట్టుకోండి అందరూ. సర్వే జనా సుఖినో భవంతు. సహస్రశీరుషం దేవం విశ్వాక్షం విశ్వశంభువం విశ్వం నారాయణం దేవమక్షరం పరమం పదం విశ్వతః పరమాం నిత్యం విశ్వం నారాయణగుం హరిం విశ్వమేవేదం పురుషస్తద్విశ్వముపజీవతి పతిం విశ్వస్యాత్మేశ్వరం శాశ్వతం శివమచ్యుతం నారాయణం మహాజ్ఞేయం విశ్వాత్మానం పరాయణం. సూర్యశౌర్యమథేందురింద్రపదవీ సన్మంగళం మంగళం. మృత్యుంజయాయ రుద్రాయ నీలకంఠాయ సంభవే అమృతేశాయ సర్వాయ మహాదేవాయ తే నమః. నేటి కాలమాన విశేషాలను గమనిద్దాం. స్వస్తి శ్రీ చాంద్రమాన విశ్వావసనామ సంవత్సరం ఉత్తరాయణం, గ్రీష్మ ఋతువు జ్యేష్ఠమాసం శుక్లపక్షం సోమవారం. సూర్యోదయం 5:44 సూర్యాస్తమయం 6:46. తిథి త్రయోదశి ఉదయం 9:34 వరకు, నక్షత్రం విశాఖ మధ్యాహ్నం 3:28 వరకు, వర్జన్ రాత్రి 7:53 నుంచి 9:39 వరకు, దుర్ముహూర్తం మధ్యాహ్నం 12:41 నుంచి 1:33 వరకు, మరల మధ్యాహ్నం 3:17 నుంచి 4:10 వరకు, అమృతకాలం శేషంగా మిగిలినది ఉదయం 7:26 వరకు. రాహుకాలం సోమవారం కాబట్టి ఉదయం 7:30 నుంచి 9 గంటల వరకు, అష్టగోరీత్యా శుభప్రదమైన సమయం ఉదయం 10:30. నేటి విశేషం సోమవారం వైష్ణవులకు నరసింహ జయంతి. నరసింహ జయంతి సందర్భంగా మనం లక్ష్మీ నృసింహ మమదేహి కరావలంబం అనే మంత్రాన్ని బాగా చేసుకున్నట్లయితే ఆపదల నుంచి ఉద్ధరించబడతారు. అలాగనే సోమవారం కాబట్టి గౌరీదేవిని, ఈశ్వరుణ్ణి, చంద్రుణ్ణి పూజ చేసుకోవడం ద్వారా శారీరక మానసిక ఆరోగ్యాలు వృద్ధి చెందుతాయి. నేటి ఆణిముత్యాలు. నిర్లక్ష్యం అనే పదం చాలా చిన్నది, కానీ దానివల్ల కలిగే నష్టం చాలా పెద్దది. అందుకే దేనిని ఎప్పుడూ నిర్లక్ష్యం చేయకు. అప్పటి వరకు అంత గంభీరంగా ఉన్నవాడు సీతమ్మ దగ్గరికి వెళ్ళి సీతా 14 సంవత్సరముల అరణ్యవాసానికి వెడుతున్నాను అని చెప్పాలి కదా. కానీ అలా నిలబడలేదు రాముడు గంభీరంగా. నేను అందుకే మీతో తల బద్దలు కొట్టుకుని చెప్పా, రామకథ నరుని కథ, రామకథ దైవం కథ కాదు అని. తాం దృష్ట్వాసహి ధర్మాత్మా న శశాక మనోగతం అన్నారు అయోధ్యకాండలో మహర్షి. సీతమ్మ తల్లి ఇలా కనపడింది, ఆవిడ ఇలా చూసింది రాముణ్ణి. ఆవిడికి ఏదో తేడా కనపడింది, ఆవిడ కన్నుల్లో మార్పు వచ్చింది చూపులో. అదేమిటి? శ్వేతఛత్రం ఉండాలి, యవరాజ్య పట్టాభిషేకం అయ్యి వస్తే పక్కన వందిమాగతులు ఉండాలి, వెనకాతల పరివారం ఉండాలి, ఎంతో సంతోషంగా ఉండాలి. అలా కళ తప్పిపోయి ఉన్నారే, ముఖం అదోలా ఉంది ఏమిటి, రాజలాంఛనాలు లేవేమిటి, పట్టాభిషేకం జరగలేదా? ఎందుకు జరగలేదు? మీరు ధర్మాత్ములే, మీరు దానికి అర్హులు కారనడానికి వీల్లేదే. మరి దశరథుడు నిర్ణయం ఎందుకు మార్చాడు? మామగారు ఎందుకు ఆప్ చేసి ఉంటారు? ఎన్ని ప్రశ్నలు ఆవిడ కళ్ళల్లో కనపడ్డాయి. ఇంత ప్రేమైకమూర్తి, ఈమెని 14 ఏళ్ళు చూడలేను. వలవల వలవల ఏడిచేశాడు రాముడు. అది దాంపత్యం అంటే. అక్కడికి వెళ్ళి మాట్లాడలేదు.
భార్య దగ్గర ఏడిచేశాడు. నశశాక మనోగతం, తన మనస్సుని దాచుకోలేకపోయాడు. కౌసల్య దగ్గరికి వెడితే, అమ్మా ఎన్నాళ్లలో వస్తుందమ్మా, భర్త ధర్మం అమ్మా, దశరథుడిని అనుగమించమ్మా, ఇన్ని చెప్పిన నా స్వామి ఇంతటి ధర్మాత్ముడు, ఇన్ని తెలుసున్నవాడు, పితృవాక్య పరిపాలన చేస్తున్నాను అందుకు ఎడుతున్నానన్నవాడు సీతమ్మ దగ్గరికి వెళ్ళి నిలబడితే అసలు మనసు దాచుకోలేక వెక్కి వెక్కి ఏడ్చేశాడు. సీతమ్మ వచ్చి పొదివి పట్టుకుని, అదేమిటి రాజలాంఛనాలేవి, గుడిగి ఇది, మీకు యవరాజ్య పట్టాభిషేకం జరగలేదా, ఆ ముఖం ఏమిటి, ఆ వర్ణం తప్పిపోయింది, ఏమిటి అలా ఉన్నారేమిటి, ఏం జరిగింది, చెప్పండి 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 అని అడిగితే అప్పుడు చెప్పాడు. సీతా, నా తండ్రి నన్ను 14 సంవత్సరములు అరణ్యవాసం చేయమన్నాడు. ఇదే ముహూర్తానికి భరతుడికి పట్టాభిషేకం చేస్తున్నాడు. కాబట్టి నేను 14 ఏళ్ళు అరణ్యవాసానికి వెళ్తున్నాను. సీతమ్మంది ఇది కదూ ఆయన బాధ. ఆయన ఆమెని విడిచి ఉండలేడు, అది అసలు లోపల మనస్సు. అరణ్యానికైనా వెళ్ళిపోతాడు, ఆవిడ ఉండాలి. ఆవిడ తనని విడిచి ఉండలేదని కాదు, తాను కూడా ఆమెని విడిచి ఉండలేడు. అది ఆ బెంగ. అందుకని ఏమోయ్ వెళ్ళిపోతున్నాను అనలే, నువ్వు వచ్చేయి నాతో అనడు రాముడు. ఎందుకనడో మీరే చూద్దురు కానీ ఎదురా. అలా అనలేక, నిన్ను విడిచి నేను 14 ఏళ్ళు ఉండలేను, ఎలా ఉండగలను అరణ్యంలో, నువ్వు నాకు జ్ఞాపకానికి వచ్చేస్తుంటావు. ఆయన మనసుని ఆమె ఆక్రమించేసింది. ఇప్పుడు ఏమవుతుంది, వ్యతిరేక కోణంలో వస్తుంది. ఇంతకుముందు సంధ్యావందనం చేసుకుంటే మన్నీళ్ళు ఉంటాయి, పూజ చేసుకుంటే పూజ సామాగ్రి ఉంటుంది, స్నానానికి వెడితే స్నాన సంబారాలు ఉంటాయి, బయటికి వస్తే పంచల్ చాపు ఉంటుంది. ఇప్పుడు అలవాటు మీద అక్కడికి వెడితే ఏం ఉండవు, సీత జ్ఞాపకానికి వస్తుంది. సంబారాలు ఎలా పెట్టుకోగలడు, వరుస క్రమంలో పెట్టుకోలేడు, మనసు విచలితం అవుతూ ఉంటుంది. పెట్టుకుంటాడు కానీ ఏది చేస్తున్నా సీతమ్మ జ్ఞాపకానికి వస్తూనే ఉంటుంది. ఎందుకంతలా జ్ఞాపకానికి వస్తుంది అంటే ఆయన మనసుని కప్పేసింది ఆవిడ. అంత అనురాగమూర్తి అయిపోయింది. కారణం, గుణాద్రూప గుణాఛాపి ప్రీతిర్భూయోభ్యవర్ధత. ఆమె ఆయనని అనుగమించి అలా అయిపోయింది. అందుకే నిజమైన దాంపత్యానికి నిగ్గు తేలిపోయేది ఎక్కడంటే అసలు విడివడి ఉండలేకపోవడం. ఒకవేళ విడివడి ఉండవలసి వచ్చినా ఆయన హృదయం ఆమె దగ్గర, ఆమె హృదయం ఆయన దగ్గర ఉండగలగడం. అందుకే దాంపత్యంలో కల్లా గొప్పతనం ఏమిటంటే కల్లో గంజో కలిసి అనుభవించడం. కాబట్టి ఆ దాంపత్యం అంత గొప్పది. కనుక ఆయన అన్నాడు, నువ్వు నాతో రా అనలేదు, చాలా చెప్పాడు. ఇప్పుడు భరతుడికి పట్టాభిషేకం చేస్తారు, వాడు అదృష్టం చూసావా ఎలా అయిపోతున్నాడో రాజు, అలా అనలేదు. ఆయన ఎంత ధార్మికంగా మాట్లాడతాడో. ధర్మం అంటే ధర్మమే, తండ్రి గారి మాట నిలబడుతుంది. ఇప్పుడు భరతుడికి పట్టాభిషేకం చేస్తారు. భరతుడు కేవలం రాజే కాదు, మన కులానికంతటికీ కూడా పెద్ద. విప్రియం చ కర్తవ్యం భరతస్య కదాచన సహి రాజా ప్రభుశ్చైవ దేవస్య చ కులస్య చ అంటాడు. భరతుడు రాజు అవుతాడు. సీత పూర్వం నీ మరిది అన్న ఉద్దేశ్యంతో కొడుకు లాంటి వాడు కదా అని స్వతంత్రంగా పిలిచి మాట్లాడావు. ఇప్పుడు అలా మాట్లాడకు సుమా, భరతుడు మహారాజు, ఆయన మనసు నొప్పించకూడదు. నువ్వు ఎంత వదినవైనా గౌరవంతో మర్యాదతో దూరంగా ఉండి భయంతో వినయంతో ప్రవర్తించాల్సి ఉంటుంది సుమా అంటే అన్నీ వింది సీతమ్మ. సర్వం శ్రీ ఉమామహేశ్వర పరబ్రహ్మార్పణమస్తు. స్వస్తి. ఈ భరద్వాజుడు తన పెంపుడు తండ్రి అయినటువంటి భరత చక్రవర్తి చేత కొన్ని ప్రత్యేక యజ్ఞాలు చేయించాడు. ఈ యజ్ఞాలకు మరుద్గణ దేవతలు కూడా చాలా సహాయం చేశారు. ఈ యజ్ఞాల ఫలితంగా భరత చక్రవర్తికి వితతుడు అనేటువంటి ఉత్తమ లక్షణ సంపన్నుడైనటువంటి పుత్రుడు జన్మించాడు. వితతము అంటే యజ్ఞము అని అర్థం. యజ్ఞం పేరే పెట్టేశారు వితతుడు. ఈ వితతుడు జన్మించాక
భరద్వాజుడు తన దత్తత తండ్రిని ఒప్పించి తను తపోవనాలకు వెళ్ళిపోయాడు. భరతుడు తర్వాత వితతుడు చక్రవర్తి అయ్యాడు. ఇతని వంశ పరంపర బాగా విస్తరించింది. ఇతనికి 12 తరాల తర్వాత భద్రాశ్వుడు అనే రాజర్షి జన్మించాడు. వీళ్ళందరికీ రాజర్షులు పుట్టేవాళ్ళు, లేక వీరులు పుట్టేవాళ్ళు, లేక దేవలోకానికి వెళ్ళి వచ్చేటువంటి శక్తివంతులు పుట్టేవాళ్ళు. ఈయన భార్య పేరు మేనక. ఈ దంపతులకు దివోదాసు అనే పుత్రుడు, అహల్య అనేటువంటి పుత్రిక జన్మించారు. ఈ అహల్య జగత్ప్రసిద్ధురాలైంది. ఈమె భర్త పేరు గౌతమ మహర్షి. వీరి పుత్రుడు శతానంద మహర్షి. ఈయన రామాయణంలో కూడా వస్తుంటాడు. ఈ మహాతల్లియే కారణాంతరాల వల్ల రాయిగా మారి రామపాద స్పర్శ వల్ల మళ్ళీ మానవ స్త్రీగా మారింది. ఈ కథ రామాయణంలో విన్నాం మనం. ఈమె పుత్రుడైనటువంటి శతానందుడి యొక్క పుత్రుడి పేరు సత్యద్రతి. ఇతడు ధనుర్వేద విద్య నిపుణుడు. శతానందుడి యొక్క పుత్రుడి పేరు సత్యద్రతి. ఇతడు ధనుర్వేద విద్యా నిపుణుడు. ఇతడి కొడుకే కృపాచార్యుడు. ఈయన పేరు చాలా విన్నాం. అతని చెల్లెలు కృపి. ఈ పిల్లలిద్దరూ కారణాంతరం వల్ల దిక్కు లేకోకుండా పోయి మీ వంశంలో పుట్టినటువంటి శంతన మహారాజు గారు కృపతో వాళ్ళని దగ్గరికి తీసి చారదీసి దగ్గరికి పెంచారు. అందువల్లే ఆ పిల్లలకు కృపుడు, కృపి అనే పేర్లు కూడా ఏర్పడ్డాయి. జనమేజయ మహారాజా, మీ ముత్తాతలైనటువంటి పాండవులకు గురువులలో ఒకడు ఈ కృపాచార్యుడు. ఇతని సోదరి కృపి. పాండవుల ప్రధాన గురువైనటువంటి ద్రోణాచార్యుడి భార్య. వీళ్ళిద్దరికి సంబంధం. అందుకే వీరు మీ వంశం వారు కాకపోయినా వీరి చరిత్ర నీకు చెప్పాను. ఇక మళ్ళీ మీ వంశంలోకి వస్తే, మీ వంశంలో జన్మించిన హవ్యాశ్వుడు అనే రాజు యొక్క 2వ కొడుకు పేరు శృంజయుడు. ఈతని వంశ పరంపరలో 8వ తరం వాడు ద్రుపదుడు. ఈయన పేరు కూడా అప్పుడప్పుడు విన్నాం. ఈతడే మీ ముత్తాతల మామగారు. ద్రుపదుడి కొడుకు దృష్టద్యుమ్నుడు. ఈతని పేరు కూడా విన్నాం. ఈతని కొడుకు దృష్టకేతు. ఈతని పేరు కూడా విన్నాం. ఆ వంశం అలా సాగింది. మీ వంశంలోనే మనం ముందు చెప్పుకున్నటువంటి హవ్యాశ్వుడి యొక్క ముత్తాత అజామిడు అనేటువంటి ఒక ఆయన ఉండేవాడు. ఆయన 3వ భార్య పేరు ధూమలి. ఈమె పుత్రుల కోసం చాలా వ్రతాలు చేసింది. తత్ఫలితంగా ఆమెకు రుక్షుడు అనే పుత్రుడు పుట్టాడు. ఈతని మనవుడే కురు మహారాజు. ఇప్పుడు మనము దారికి వస్తున్నాం చూడండి. ఇతడే కురుక్షేత్ర నిర్మాత. ఎంత పెద్ద వంశం ఇది. వెళుతూ వెళుతూ ఈతని యొక్క మహిమ వలనే మీ వంశానికి కురు వంశం అనే పేరు, మీ అందరికీ కౌరవులు అనేటువంటి పేరు వచ్చాయి. ఈ కురువు చాలా సంవత్సరాలు తపస్సు చేసి దేవేంద్రుడి వల్ల చాలా వరాలు పొందాడు. ఈ కురువుకి 4 కొడుకులు. వీరిలో పెద్దవాడు సుధన్వుడు. కొంచెం చూసారా, మహాభారత దగ్గరికి వచ్చినట్టుగా వస్తుంది మనకు. ఇంతసేపు భాగవతం దగ్గర ఉండింది, ఇప్పుడు మహాభారతం దగ్గర వచ్చాం. రామాయణం కూడా కొంచెం అట్లా అట్లా టచ్ చేసి వెళ్ళాం. వీరిలో పెద్దవాడు సుధన్వుడు. ఇతని నుంచి 5వ తరం వాడు ఉపరిచర వసువు. అంత అద్భుతంగా ఈ పేరు కూడా వస్తుంది. ఈ ఉపరిచర వసువు యొక్క అసలు పేరు విశ్రతుడు. ఇతడు దేవేంద్రుడి నుంచి ఒక దివ్య విమానం సంపాదించి దానితో నిత్యము ఆకాశంలో తిరుగుతూ ఉండేవాడు. అందువల్లే ఇతనికి ఉపరిచర వసువు అనేటువంటి బిరుదు నామం కూడా ఏర్పడింది.
ఇతనికి 6 కొడుకులు, ఒక కూతురు. ఆ కూతురికి కాళి అని, సత్యవతి అని, యోజన గంధి అని పేర్లు ఉండేవి. ఈవిడే ఇప్పుడు చూసారా భీష్ముడి యొక్క సవతి తల్లి. ఈ ఉపరిచర వసువు యొక్క కొడుకుల్లో పెద్దవాడి పేరు బృహద్రథుడు. ఇతని వంశం బాగా విస్తారంగా పెరిగింది. ఈ పరంపరలో ప్రత్యేకంగా చెప్పుకోదగ్గవాడు జరాసంధుడు. ఇతడు పుట్టడమే 2 చీలికలుగా పుట్టాడు. ఈ 2 చీలికలను జరా అనేటువంటి రాక్షసి కలిపింది. అందుకనే ఇతడికి జరాసంధుడు అని పేరు వచ్చింది. ఈ జరాసంధుడు ఉపరిచర వసువు నుంచి 8వ తరం వాడు. ఇక కురు మహారాజు యొక్క పుత్రులలో 3వ వాడి పేరు పరీక్షిత్తు. ఈ పరంపర నీకు అంటే జనమేజయుడికి చాలా ముఖ్యమైనది. ఇది నీకు చెప్తూ ఉండేటువంటి ఈ కథ చాలా ముఖ్యం. నీకు దగ్గర వచ్చేసాను, ఎందుకంటే నువ్వు జన్మించింది ఈ పరంపరలోనే. కురు మహారాజు పుత్రుడైనటువంటి పరీక్షిత్తు యొక్క కొడుకు పేరు నీ పేరే, అంటే జనమేజయుడు. ఈ జనమేజయుడికి 5 కొడుకులు. వారిలో 4వ వాడి పేరు సురథుడు. సురథుడికి 4వ తరం వాడు ప్రతీపుడు అనేవాడు. ఇతనికి 3 కొడుకులు. వారే శంతనువు, దేవాసి, బాహ్లికుడు. వీరిలో మధ్యవాడైనటువంటి దేవాసి మునిగా మారిపోయి దేవతలకే ఉపాధ్యాయుడుగా కీర్తి పొందాడు. ఇతనికి శవ్యన మహర్షి దత్తపుత్రుడుగా స్వీకరించాడు. ప్రతీప పుత్రుల్లో 3వ వాడు బాహ్లికుడు. ప్రతీపుడు అనుకున్నాం కదా. ఈతని వంశము కొంత పెరిగింది కానీ ఇంత ప్రసిద్ధిలోకి రాలేదు. ఇక ప్రతీప పుత్రుల్లో జ్యేష్ఠ పుత్రుడి పేరు శంతనుడు. ఇతను మహాయోగి, ఒక రాజర్షి, ఒక మహావీరుడు. ఇతడికి 2 భార్యలు, గంగ, కాళి అని. గంగ అంటే గంగా నది దేవతయే. గంగకు శాపమై శంతన మహారాజు భార్య అయిపోయింది. ఈ దంపతుల పుత్రుడే భీష్మాచార్యుడు. ఎంత దగ్గరికి వచ్చాము చూడండి. ఈతడే పాండవులకు తాత. ఉపరిచర వసువు యొక్క పుత్రిక అయిన కాళి శంతన మహారాజుకి 2వ భార్య అయింది. ఈమె కొడుకు విచిత్ర వీరుడు. ఇతనికి భార్యకు వ్యాస మహర్షి అనుగ్రహం ద్వారా ధృతరాష్ట్రుడు, పాండువు అనే పుత్రులు జన్మించారు. ఈమె దాసికి విదురుడు అనేటువంటి పుత్రుడు జన్మించారు. ఆయన దృష్టిపాతంతోనే అనుగ్రహించాడు. పాండవులు వస్తారు ఇక్కడ. ధృతరాష్ట్రుడి సోదరుడైనటువంటి పాండు మహారాజు యొక్క పుత్రుడు అర్జునుడు. ఇతనికి సుభద్ర అనేటువంటి భార్య యందు అభిమన్యుడు అనేటువంటి పుత్రుడు కలిగాడు. ఇతని భార్య పేరు ఉత్తర. ఈ దంపతుల పుత్రుడే నీ తండ్రి అయినటువంటి పరీక్షిత్తు. జనమేజయ యయాతి దగ్గర నుంచి వచ్చినటువంటి పరంపరలోని ఊరు వంశంలో దాని శాఖ అయినటువంటి భరత వంశంలో, దాని శాఖ అయినటువంటి కురు వంశంలో, దాని శాఖ అయినటువంటి పరీక్షిత్తు వంశంలో, మళ్ళీ దాని శాఖ అయిన సుంత వంశంలో నువ్వు జన్మించావు. నువ్వు మీ పరంపర గురించి ముందు చెప్పమన్నావు కదా, కనుక యయాతి పుత్రుల్లో చివరి వాడైనటువంటి పురువు యొక్క పరంపరను నీ దాకా నేను వర్ణించాను. ఇక యయాతి పుత్రుల్లో 2వ వాడైనటువంటి తుర్వసువు తండ్రి శాపానికి గురి కావడం వల్ల అతని వంశం 5 తరాలకే ఇంచుమించు అంతరించిపోయి పురువంశ శాఖల్లో కలిసిపోయింది. ఇది ఎలా జరిగిందంటే
తురుసు దగ్గర నుంచి 5వ తరం వాడైనటువంటి మరుత్ రాజుకి మగ సంతానం లేదు. సుమంత అనే పుత్రిక మాత్రమే కలిగింది. మరుత్ రాజు తన కూతుర్ని సంవర్తుడు అనే మహర్షికి దక్షిణగా ఇచ్చేశాడు. ఆ మహర్షి ఈమెను పుత్రికగా భావించి పూర్వవంశంలో పుట్టినటువంటి సురోధనుడు అనేటువంటి రాజుకి కన్యాదానం చేశాడు. ఆ దంపతుల పుత్రుడే దుష్యంతుడు. ఈ వంశం వారు క్రమంగా దక్షిణాపథానికి వెళ్ళిపోయి అక్కడ పాండ్య, కేరళ, కోల, చోళ రాజ్యాలకు రాజులయ్యారు. ఇక యయాతి పుత్రుల్లో 3వ వాడైనటువంటి దృహ్యుడి యొక్క వంశం కూడా ఎక్కువ పెరగలేదు. 3 తరాలకి అది అంతరించిపోయింది. వీరిలో చివరి వాడు గాంధారుడు. ఇతడు గాంధార దేశానికి అధిపతి అయ్యాడు. ఆ దేశం ఉత్తమ జాతి అశ్వాల నిలయం. ఈ పరంపర వాడు గుర్రాల వ్యాపారంలోనే అయిపోయాడు. యయాతి మహారాజు యొక్క 4వ కొడుకు అణువు యొక్క వంశం 5 తరాలకు అంతరించింది. ఇక యయాతి మహారాజు యొక్క పుత్రులలో జ్యేష్ఠుడైనటువంటి యదు మహారాజు మిగిలిపోయి ఉన్నాడు కదా. ఇతను కూడా పితృశాపగ్రస్తుడై అయినప్పటికీ కూడా స్వయంగా మహాతపస్వి అవటం వల్ల ఈతని వంశం విస్తరించడం మాత్రమే గాక ఈ వంశంలోనే సాక్షాత్తుగా శ్రీ మహావిష్ణువు అవతరించాడు. ఇక ఆ శాఖను గురించి చెబుతాను విను. యదు మహారాజుకి 5గురు పుత్రులు. సహస్రరథుడు, పయోధుడు, క్రోష్టుడు, నీలుడు, అంజికుడు. వీరిలో మొదటి వాడైనటువంటి సహస్రరథుడికి 3 కొడుకులు. వారు హయహయుడు, హయుడు, వేణుహయుడు. వీరిలో పెద్దవాడు హయహయుడు బాగా కీర్తిమంతుడై వంశకర్త అని పేరు తెచ్చుకున్నాడు. ఈతని వల్లే యదువంశంలోని ఈ శాఖకు హయహయ వంశం అనేటువంటి పేరు కూడా వచ్చింది. ఈతని ముని మనువుడి పేరు సాహంజుడు. సాహంజము అనేటువంటి పట్టణానికి నిర్మాత ఇతనే. ఇతని పుత్రుడు మహిష్మంతుడు. మహిష్పతి నగరము ఇతను నిర్మించిందే. మనకు కావలసినటువంటి నగరం అది. ఇతని కొడుకు భద్రసేన్యుడు. ఈ పేరు మనం విన్నాం. ఇతను వారణాసి క్షేత్రానికి అధిపతి అయ్యాడు. ఇక ఈతని ముని మనవుడు కృతవీర్య మహారాజు పేరుకు తగ్గట్టే ఇతను మహాపరాక్రమవంతుడు. ఈతని కొడుకు పేరే అర్జునుడు. కృతవీరుడి కొడుకు కనుక ఈ అర్జునుడికి ఏమనొస్తుంది? కార్తవీర్యార్జునుడు అనే పేరు ఏర్పడింది. ఇతను చాలా మహాత్ముడు. ఇతని గురించి కొంచెం వివరంగా చెబుతాను. ఇతడు అత్రి మహర్షి పుత్రుడైన దత్తాత్రేయుడికి భక్తుడు. కార్తవీరుడు 10,000 సంవత్సరాల పాటు దత్తాత్రేయుడి గురించి అసాధ్యమైనటువంటి తపస్సు చేసి అపూర్వమైనటువంటి వరాలు 4 పొందాడు. ఏమని? కోరుకున్నప్పుడల్లా 1000 చేతులు మలవడం. నాకు 1000 చేతులు నేను అనుకుంటూనే మలసాల. 2, తను అధర్మం చేస్తుంటే పెద్దలు వచ్చి నివారించడం. ఇది బాగుందండి. ఎంత మంచి కోరిక. ఈ వరం ఇది కూడా అడిగాడే మహానుభావుడు. ఎంత బాగుంది. ఇదే ఎవరైనా అడుగుతారా? ఇది అడిగాడు అంటే మహానుభావుడు అని తెలుస్తుంది. దీంతో తెలిసిపోతుంది. ఈ వరం అడిగాడంటే నేను అధర్మం చేస్తుంటే వచ్చి నన్ను 4 పీకని, పెద్దవాళ్ళు వచ్చి పీకని అనే వరం కూడా అడిగాడంటే ఈ మహాత్ముడే కదా. ఎవరైనా అడుగుతారా? నేను తప్పు చేస్తే సవరించుకొని అని అంటారు, కానీ నేను తప్పే చేయను అనే విధంగా ఉంటారు. ఇక 3వది, తన పరాక్రమంతో భూమి మొత్తాన్ని గెలిచి ధర్మబద్ధంగా ప్రజారంజకంగా రాజ్యపాలన చేయటం. ఎంత మంచి ఆశ ఇది.
ధర్మబద్ధంగా సత్యంగా నేను ప్రజారాజ్యాన్ని చేయాల. ఇక 4వది, అనేక యుద్ధాల్లో గెలిచి చివరికి ఒక యుద్ధంలో తనకంటే అదుపుడైనటువంటి వీరుడి చేతిలో మరణించడం. ఇది కూడా బాగుంది. ఎంత అద్భుతమైనటువంటి వరాలు కోరుకున్నాడండి. 4 వరాలు. దత్తాత్రేయ యోగీంద్రుడి వరప్రభావం వల్ల కార్తవీర్యార్జునుడికి ఈ వరాలన్నీ లభించాయి. అతను యుద్ధం చేస్తుంటే ఉన్నట్టుండి మహేంద్రజాలంలాగా 1000 చేతులు పుట్టుకొచ్చి శత్రువులందరినీ కూడా చిన్నాభిన్నం చేసేవి. అప్పుడు శత్రువులు దండిగా ఉండేవారు, రాక్షసులంతా. అందరినీ సమరించాడు. ఈ కార్తవీర్యుడు తన పరాక్రమం చేత భూమి మీద సప్త ద్వీపాలను గెలుచుకున్నాడు. ఏ ఒక్క పట్టణాన్ని వదిలిపెట్టలేదు. ఇతడి రాజ్యంలో తన గురువు పేరే చెప్పాడు. జయ గురుదత్త, శ్రీ గురుదత్త అన్ని చోట్ల చెప్పాలని. ఇతడి యొక్క పతాకంలోనూ అదే, ఇతడి యొక్క సిద్ధాంతం అదే. అన్ని చోట్ల గురువు పేరు చెప్పాల్సిందే. దత్తాత్రేయుడు, దత్తుడే సర్వము, ధర్మంగా నడిచేది. ఎన్నో వేల సంవత్సరాలు ఉన్నాడు. ఇతడు ఒక్కొక్క ద్వీపంలోనూ 100 యాగాలు చొప్పున మొత్తం 700 యజ్ఞాలు చేశాడు. ఇతని యజ్ఞాల్లో దక్షిణలకు అంతు లేదు, అంతే లేదు. అతని యజ్ఞవేదికలు, యూపస్తంభాలు, సభామంటపాలు అన్నీ కూడా బంగారుమయంగా ఉండేవి. అక్కడ కట్టినటువంటి తోరాలు, అక్కడ కట్టినటువంటి స్తంభాలన్నీ కూడా బంగారుతో చేసినటువంటివి. ఇప్పుడు చేయొద్దని ఎతకపోతారు, చేయకూడదు ఇప్పుడు. అట్లా చేశాడు. ఎక్కడ అన్ని బంగారు పీటలే, ఎక్కడ చూసినా కూడా. ఇతని యజ్ఞాలలో దేవతలు, గంధర్వలు, అప్సరసలు దేవ విమానాల మీద క్రిందికి దిగొచ్చి జనం అందరికీ కనిపిస్తూ ఉండేవారు. అలాంటి గంధర్వులలో నారుడనే గంధర్వుడొకడు కార్తవీరుడి విజయాలకు పరమానందపడి పాటలు గట్టి పాడేవాడు వీధి వీధుల్లో. ఆ పాటల్లో భావాలు ఇలా ఉండేవి. ఏ రాజులు కార్తవీరుడికి సాటి రాలేదు ఒక పాట, దాని గురించి ఒక పాట. యజ్ఞాలలో కానీ, దానాలలో కానీ, తపస్సులలో కానీ, పరాక్రమాల్లో కానీ, విద్యలో కానీ కార్తవీర్యంతో సమానం పోటీ పడగల రాజే లేడు. కార్తవీర్యుడు ఖడ్గము, చర్మము, ధనుర్బాణాలు ధరించి దివ్యరథంలో కూర్చొని తన యోగ బలంతో భూమి మీద సప్తద్వీపాల్లోనూ ఎగురుతూ తిరుగుతూ ఉంటే జనమంతా ఆశ్చర్యంగా చూస్తున్నారు. అట్లా ద్వీపాల మీద ఎగిరేవాడు. అది అదొక పాట. కొన్ని వేల కొద్ది పాటలు పాడేవాడు కార్తవీర్యార్జునుడి మీద. అంత సుభిక్షంగా ఉండేది రాజ్యము. దొంగలు లేరు, అబద్ధాలు చెప్పేవాళ్ళు లేరు, అకాల మరణం లేదు, ఎవరింట్లో రోగము లేదు. సుపుత్రులుగా ఉండేవాళ్ళందరూ ధన్యవంతులుగా ఉండేవాళ్ళు. నారాయణ నారాయణ, హరే కృష్ణ.